గ్లోబల్ సమిట్ లో తొలి రోజే 35కు పైగా సంస్థలు ఏకంగా 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి. వీటిలో రాష్ట్రంలోని మై హోమ్, అపోలో గ్రూపుల నుంచి విదేశాల్లోని డొనాల్డ్ ట్రంప్, విన్ గ్రూపులు ఉన్నాయి. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఈ సంస్థ తరపున సమ్మిట్ కు హాజరైన దాని డైరెక్టర్ ఎరిక్ స్విడర్ అయితే సీఎం రేవంత్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఇక రాబోయే 10 ఏళ్లలో 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రోక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి 75,000 కోట్లతో గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీప్ టెక్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అలాగే పునరుత్పాదక విద్యుత్, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ 27,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. రైజింగ్ సదస్సులో విభిన్న రంగాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, విద్యుత్, రవాణా, విద్య, వైద్యం, పర్యాటకం, వినోదం ఇలా పలు రంగాల పారిశ్రామికవేత్తలు తెలంగాణ ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్క ఇంధన రంగంలోనే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు తరలి వచ్చాయి. తద్వారా 1,52,300 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ 14 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు రిలయన్స్ కు చెందిన వంతారా ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో తొలి రోజు డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో పలు పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు చేశారు.